మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు రానున్న జనసేన ఆవిర్భావ సభల్లో 12, 13, 14 తేదీల్లో ప్లీనరీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏంటి పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకొకరు మాట వినిపించనివరా? ఇంకొకరు కదా సార్, మొత్తం రాష్ట్రంలోనే దేశంలోనే పిఠాపురం ఒకటే కాదు కదా సార్. మొన్న సోలాపూర్ వెళ్ళారు, మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట వినిపించింది. అంటే అక్కడ వేరే నాయకుల మాట వినిపించకూడదు, పవన్ కళ్యాణ్ గారిదే వినిపించాలని కాదు కదా సార్. మొత్తం అంతా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన కష్టం అటువంటిది. ఇవాళ ఆయన పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గం అనేది కంచుకోటగా ఉండిపోతుంది. ఖచ్చితంగా మీరు చూస్తారు, ఒక 10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒక మినీ సింగపూర్ నుంచి వస్తారండి పిఠాపురంలో. అంటే పిఠాపురం ప్రజలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని రోజులు అవైలబిలిటీలో ఉండరు కాబట్టి ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అక్కడ? అవైలబిలిటీలో ఎవరు ఉంటున్నారు? అర్జీలు తీసుకుంటాక ఎవరు ఉంటున్నారు అక్కడ? నాయకత్వం బాగానే పనిచేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు అని ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో అజయ్ గారు వస్తున్నారు, నాగబాబు గారు వస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారండి. అన్ని సార్లు అంటే అర్జీలు తీసుకోవడం కానీ, అక్కడ ఏమైనా సమన్వయ లోపం వచ్చినా ఏమొచ్చినా సరే కానీ హరిప్రసాద్ గారు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ పిఠాపురంలో చూసుకోవడం జరుగుతుంది సార్. రైట్ కృష్ణవేణి గారు, మళ్ళీ వస్తాను, మీరు ఉండండి ఒకసారి. మనతోటి స్టూడియోలో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మనతోటి జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మరోసారి మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు, గేమ్ చేంజర్ విషయంలో ప్రధానంగా పాజిటివ్స్ వైబ్రేషన్స్ ఏం కనబడుతున్నాయి మీకు? పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే పక్కా అయితే పొలిటికల్ మూవీ అని చెప్పేసి సినిమా అయితే అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మాస్ లెవెల్ నుంచి ఎట్లాగైతే తీసుకురావాలో శంకర్ గారు కొంచెం డైరెక్షన్ అయితే మరీ క్లాస్గా ఇంతకుముందు చూపించినట్టు అయితే చూపించలేదు, కానీ మరీ లో క్లాస్ దగ్గర నుంచి అయితే మూవీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు క్యారెక్టరైజేషన్ ప్రకారంగా చూసుకుంటే ఒక సామాన్య మనిషి కలెక్టర్ అయ్యి జరిగే తప్పు ఒప్పులను ప్రశ్నించడం కోసం ఒక రాజకీయ నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అనేది సినిమా అక్కడ అర్థమవుతుంది ట్రైలర్లో కూడా. ఆ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి గేమ్ చేంజర్ అనేది సంచలనం సృష్టించి రికార్డులు మోత మోగిస్తుంది అని చెప్పేసి మేము ఇందాక నుంచి అది చెప్తున్నామండి. అయితే ఇక్కడ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా ఏంటంటే మరీ హైప్గా తీసుకురాకుండా ఒక మధ్య తరగతి మనిషిలాగానే చూపించారు. అంటే చాలా షేడ్స్ కనబడుతున్నాయి. ఆయన ఒక పోలీస్గా కనబడుతున్నారు, అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కనబడుతున్నారు, ఒక స్టూడెంట్గా కనబడుతున్నారు. బ్యాక్గ్రౌండ్లో అప్పన్న క్యారెక్టర్ వచ్చే క్యారెక్టర్కి అతను తండ్రి క్యారెక్టర్ సమ్ అనుకుంటా. మరి ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని పవన్ రామ్ చరణ్ గారు హ్యాండిల్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అనేది ఎవరో తీసుకొచ్చి చెప్తే కాదు, అది ఎంతో కోట్లాది మంది ఇవాళ రోజున కొణిదెల కుటుంబానికి ఉన్న కోట్లాది మంది అభిమానులు, కష్టే ఫలి అని నమ్ముకున్న కొణిదెల కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు ఇవాళ రోజున గ్లోబల్ స్టార్గా పిలుచుకుంటున్నారు. తండ్రి ఒక స్థాయిలో ఉండి కూడా కొడుకుని ఇవాళ రోజున తన కష్టార్జితం మీద నీ అంతటి నీవు కాళ్ళ మీద నీ పేరు నువ్వు సంపాదించుకోవాలని చిరంజీవి గారు చెప్పబట్టే ఇవాళ రోజున తనంతట తానే ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇవాళ రోజున గ్లోబల్ స్టార్గా ఎదిగారు రామ్ చరణ్ గారు. ఓ త్రిబులర్ కానివ్వండి, ఇందాక కృష్ణవీర్ గారు చెప్పినట్టుగా రంగస్థలం కానివ్వండి, ఒక సినిమా కాదు, ఇంతకుముందు ధృవ కానివ్వండి, ఇట్లాంటి సినిమాలు చెప్పాలంటే కోకోలు అన్నమాట. రామ్ చరణ్ గారు మగధీరా కానివ్వండి, ఇట్లాంటి సినిమాల్లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టర్ని తనని తాను మలుచుకుంటూ కూడా ఇవాళ రోజున ఒక స్థాయిలో ఒక సినీ పరిశ్రమకి ముద్దు బిడ్డగా ఎదిగారని చెప్పేసి ఇంకా చాలా సంతోషపడుతున్నాం మేము. అంటే ఇంకొకటి రామ్ చరణ్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారు మీకు తెలుసు, ప్రభాస్ గారు తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు, వీళ్ళందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ ఎవరు ఉండరు వీళ్ళకి. ఎందుకంటే అందరూ కూడా ఎవరు కూడా హేటర్స్ లేని వాళ్ళు ఉండాలంటే వీళ్ళు ప్రథములుగా కనబడతారు. దానిలో రామ్ చరణ్ గారు కూడా మనకి దీనిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివాదాలకి డైరెక్ట్గా వెళ్లకుండా దూరంగా ఉండటం ఒక ఎత్తు అయితే, ప్రభాస్ గారి అభిమానులు అయితే తారక్ ఆయన ఎంత ఫ్రెండ్సో అందరికీ తెలిసిన విషయమే. మరి నందమూరి అభిమానుల నుంచి, ప్రభాస్ గారి అభిమానుల నుంచి, మహేష్ బాబు గారి అభిమానుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అందరి సపోర్ట్ అయితే ఉంటుందండి. రామ్ చరణ్ గారు ఒక వర్గానికో లేదంటే ఒక కొంతమంది వ్యవస్థకో ఆయన సంబంధించి ఆయన అయితే అభిమాని అని చెప్పేసి నేను అని చెప్పను. ఆయనకున్న అభిమానులు గ్లోబల్ స్టార్ అనేది మనమే చెప్పుకుంటున్నాం. ఇవాళ రోజున రామ్ చరణ్ గారి సినిమాలు వస్తూ ఉండంటే గోదావరి జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కడుతున్నారు, భీమవరం దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ. అట్లాగే మీరు చూసుకుంటే నితిన్
నితిన్ గారు ఫ్యాన్స్ కూడా కొంతమంది ఫ్లెక్సీలు కడుతున్నారు. అట్లాగే మన రవితేజ గారి ఫ్యాన్స్ కొంతమంది. అట్లాగే ఒక రకంగాని కాదు, ఒక వర్గానికి కాదండి. రామ్ చరణ్ గారి సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా చూస్తారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు బాండింగ్ లెవెల్స్ ఇప్పుడు మనం వీడియోలో సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో చూస్తున్నాం. దాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎంత సపోర్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారు? 100% ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఇద్దరు హీరోలు కాదు, సినీ పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు హీరోలు కాదు వాళ్ళు. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం, అన్నదమ్ములు కాదు, మా బావ అనుకుంటున్నారు ఇద్దరు. బావా అని పిలుచుకుంటున్నారు. అన్నదమ్ముల్లాగా అని చెప్పేసి కాకుండా బావ బామర్దులు అనుకోవడం ఇంకా బెటర్. అంతా కలివిడిగా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని ప్రతిదీ కూడా కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఒక సినిమాకి సంబంధించి అప్డేట్స్ కూడా ఇద్దరు ఫోన్లో డిస్కషన్ చేసుకోవడం ఇవన్నీ చెప్పుకుంటున్నారంట వాళ్ళిద్దరు. అంత ఇదిగా ఉన్నప్పుడు ఆ అభిమానులు ఎంత మద్దతు తెలపకుండా ఉంటారు.